ఈనాటి శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సలీం పాషా గారు, తెలంగాణ జనసమితి యూత్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే విద్యార్థి జనసమితి స్టేట్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు, ముఖ్యంగా మన ఉద్యమ నేత ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందంటే ప్రధాన పాత్రధారుడు, తెలంగాణ సాధననే ధ్యేయంగా, తెలంగాణ సాధననే లక్ష్యంగా ఒక నిబద్ధతతోటి నిఖార్సైనటువంటి యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక తాటిపైకి తెచ్చి సంఘటిత శక్తిగా నిలిపి ఆనాటి సాగర హారం కావచ్చు, మిలియన్ మార్చ్కు ప్రధాన సూత్రధారులైనటువంటి మన ఉద్యమ నేత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అట్లాగే రవి నాయక్ గారు స్టేట్ సెక్రటరీ గారు, కొత్త రవి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు, అట్లాగే ఎర్ర వీరన్న గారు స్టేట్ జనరల్ సెక్రటరీ, అట్లాగే ప్రశాంత్ గారు స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ శేఖర్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి యువతి యువకులందరికీ, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఒక మలుపు, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి సంఘటన, యావత్ దేశం దృష్టిని ఆకర్షించినటువంటి, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆనాటి సంఘటన శ్రీకాంతాచారి గారి యొక్క మరి ఆనాడు పెట్రోల్ పోసుకొని తెలంగాణ సాధనే లక్ష్యంగా చివరి కొనవైపుతున్న సందర్భంలో కూడా జై తెలంగాణ అంటూ నినదించి యావత్ జాతిని, తెలంగాణ జాతిని జాగృతం చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి మూలకారకుడైనటువంటి మన శ్రీకాంతాచారి గారి వర్ధంతిని 100% ఈ రోజును స్టూడెంట్ యూత్ డే 3వ తేదీని ప్రభుత్వం తెలంగాణ యూత్ డేగా ప్రకటించాలని అడగడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. 100% చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. అట్లాగే స్కిల్ యూనివర్సిటీకి శ్రీకాంతాచారి గారి పేరు పెట్టాలన్న కూడా ఏమాత్రం తప్పు లేదు. ఇది బాధ్యత, ఒకరు అడగాల్సిన అవసరం లేకుండా పెట్టాల్సిన కార్యక్రమం. అట్లాగే ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ల అమలు, ఇది కూడా న్యాయమైనటువంటి డిమాండే. తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మరి ఈ రోజున దాంతోపాటుగా జిల్లా కేంద్రాల్లో కూడా స్కిల్ సెంటర్లు ఏర్పాటు కోరడం జరిగింది. ప్రతి జిల్లా కేంద్రాలనే కాదు, సరే ఇమ్మీడియట్గా నియోజకవర్గం కాకపోయినా జిల్లా కేంద్రాలు కూడా ప్రారంభం చేయాల్సిన అవసరం. దాంతోపాటుగా తదనంతరం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిన అవసరం ఉంది. దాంతోపాటుగా సరే ఇతర సమస్యలు మాట్లాడేది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అట్లాగే ఉద్యమకారులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ కల్పించే దానిలో కూడా ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, మీ యొక్క తీర్మానాలకు నేను పూర్తిగా మద్దతును కలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాలను తీసుకెళ్లి కార్యక్రమం చేస్తామని మనవి చేసుకుంటూ, శ్రీకాంతాచారి గారు మరి ఆనాటి ఉద్యమంలో పోషించిన తర్వాత మరి అంటే ప్రతి మనిషి కూడా ఏదో రకంగా బతకగలుగుతారు, కానీ వందలాది మంది ప్రాణత్యాగాలు చేసింది శ్రీకాంతాచారి గారితో మొదలు పెట్టుకుంటే, మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పచ్చబడాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని బాధల నుంచి విముక్తి పొందాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి మేము పోయినా సరే పర్వాలేదు, 6-7 దశాబ్దాల నుంచి, తరతరాల నుంచి వెనుకబాటు, మరి అన్యాయాలకు, దోపిడీకి అక్కడ గురైనటువంటి రాష్ట్రం విముక్తి కావాలి, మరి గొప్ప రాష్ట్రంగా ఏర్పడాలని ఆలోచనతోటి ఇంతమంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ మరి అటువంటి శ్రీకాంతాచారి కుటుంబానికి కూడా వాస్తవంగా
వాళ్ళు ఏది అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అన్నీ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉండింది. ఆనాటి ప్రభుత్వం పైన కూడా నేను చూసినా నాకు చాలాసార్లు కలవడం కూడా జరిగింది. శంకరమ్మ గారు కొన్ని సందర్భాల్లో కళ్ళనీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అంటే ఉద్యమానికి యువతను ప్రేరేపించి యువతను వాడుకొని ఉద్యమ నాయకులను కూడా అవమానం అపహాస్యం చేయడం జరిగింది. దానికి శ్రీకాంతాచారి కుటుంబం కూడా గారు, మా మిత్రులు యువ మంత్రి గారు, మా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారిని సాధారణంగా ఉద్యమకారుడు పార్లమెంటులో గళమెత్తి తెలంగాణ ఉద్యమంలో ఒక ఎంపీగా ఆనాడు పార్లమెంటు దద్దరిల్లేటువంటి పని తీసుకొచ్చిన దానిలో కూడా మన పొన్నం ప్రభాకర్ గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. నేను రావాలి. పెద్దలను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. మరి అటువంటి శ్రీకాంతాచారి కుటుంబం కూడా అవమాన పాల్చడం జరిగింది. ఆశించిన రీతిలో వాళ్ళను సత్కారం విషయంలో కానీ ఏ విషయంలో కూడా అదుకునే కార్యం జరగల. బాధాకరమైన సంఘటన. అంతేకాదు మన కోదండరామ్ గారు ప్రొఫెసర్ గారు ఆనాడేమో ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారికి ఉద్యమ నాయకత్వం వహించడానికి కోదండరామ్ గారు అవసరం వచ్చింది. కానీ మరి సుదీర్ఘకాలం ఉద్యమాన్ని స్పష్టంగా వినూత్నమైనటువంటి ఒరవడిలో వినూత్నమైన కార్యక్రమం చేసి రకరకాల కార్యక్రమాలు చేసి అందులో ప్రధానమైనది చివరిగా ఉన్నటువంటిది ఆ యొక్క సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు. అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి ఒక తాటిపైన నడిపినటువంటి కోదండరామ్ గారిని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన మాటలన్నీ గాలిగిపోయినాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరిని ఏ విధంగా సత్కరించుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకుండా అవమాన పాలు చేయడం చాలామంది చూసిన. చాలామంది ఉద్యమకారులు సత్కరించుకోవడం ఒక భాగం అయితే ఉద్యమ ద్రోహులను కూడా చాలామందిని ఏ స్థాయికి ఏం చేసిన సంగతి కూడా విషయం తెలుసు అందరికీ కూడా. దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇలా సమాజంలో ఉన్నటువంటి రకరకాల మనకు ప్రచార సాధనాలు ఉన్నాయి. ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా. హంగు ఆర్భాటాలను ఏర్పాటు చేసుకొని వాస్తవాల్ని అంటే నేను చేసిందే కరెక్టు, నేనే గొప్పోడిని, నాకంటే గొప్పోడు లేదు, ఇక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి పద్ధతిలో ప్రచారం చేసుకునే కార్యక్రమం చేసింది. అట్లాగే కవితలు పాడవచ్చు, పాటలు పాడవచ్చు, పద్యాలు కావచ్చు, గొప్ప స్పీచ్లు ఇవ్వచ్చు, రకరకాల. కానీ వాస్తవంగా జరిగింది ఏ లక్ష్యం కోసం తెలంగాణ సమాజం మొత్తం సంఘటితమై జాగృతమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం మాత్రం నెరవేరకపోగా సామెత ఉంది, పెండం మీద నుంచి పూలు పడేట్టుగా. అంటే ఎంతో చూసి ఇప్పుడు చాలా విషయాలకు సంబంధించి ఇప్పటిగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆనాటి గొప్పగా మేము ఉద్యమ నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు పేర్లు అప్రస్తుతం మీకు అందరికీ తెలుసు, గొప్పగా చేసిన మన కింద. 70 సంవత్సరాలు, 70 కాదు, ఐ థింక్ 64 సంవత్సరాలు,
64 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు సుమారుగా అనుకుంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే సుమారుగా 70,000 కోట్ల అప్పు ఉంటే నెలకు 600 కోట్ల రూపాయలు సుమారుగా వడ్డీ చెల్లించాల కిస్తులు అంటే ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి నుంచి ఇలా 8 లక్షల కోట్లకు అంటే ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ చేసినటువంటి అప్పులతో సహా 8 లక్షల కోట్లు అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే విడుదల సుమారుగా ఉంది. ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ మరి 4,000 కోట్లు ఉందో 5,000 కోట్లు ఉందో 7,000 కోట్లు. అంటే ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఆ నాయకులు, ఆనాటి ఉద్యమకారులు అని చెప్పుకునే గొప్ప నాయకులు ఏమంటా ఉన్నారు, ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు రైతు భరోసా ఇస్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇవ్వకూడదని ఈ ప్రభుత్వం అనుకుందా? అంటే ఇది ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అనే మాట మాట్లాడుతూ ఉన్నాం. దానికి ప్రజాపాలన అవునా కదా అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మేమే నిలువెత్తు నిదర్శనం. ఆనాడు ప్రగతి భవన్కి పోవాలంటే మంత్రులకు ఎంట్రీ లేదు, వాళ్ళు పిలిచిన వాళ్ళే పోవాల. ఫామ్ హౌస్కి పోయి గేట్లు తెరవకపోతే మాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. సెక్రటేరియట్ కాడ కాదు, ఈవెన్ ప్రగతి భవన్ కాడ కూడా హోమ్స్లో పడి వేచి వణికిపోవడం. కాలుకు గజ్జగట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిన దానిలో మనకు గద్దరన్న గేటు కాడ నిరీక్షణ చేసి గంట దొడిస్తే అపాయింట్మెంట్ రాలే. ఎందుకంటే నాకు గద్దరన్న అంటే కూడా గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దుగా 30 రోజులు పాదయాత్ర చేస్తే పొద్దున్న 7 గంటలకు ఆ పాటతో ప్రారంభమైంది. అంటే అంత మహానుభావుడు, అంత గొప్పోడు, అంటే అవమానాల పాలయ్యిండు. అంటే ప్రజాస్వామ్యాన్ని పాతరేసాడు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైనటువంటి మన ఇందిరా పార్క్ అంటే ఇందిరా పార్కును అంటే అక్కడ ఎత్తేసే కార్యక్రమం, అక్కడ ధర్నాలు చేయొద్దని. అంటే నేను అన్నీ చేస్తున్నా కదా, ఇక మీకు ధర్నాలు ఎందుకు? స్పష్టంగా అన్నాడు కేసీఆర్, అన్నీ నేనే చేస్తున్నా కదా, ఇక ధర్నా చౌక్ ఎందుకు, ఏమవసరం అనే పద్ధతిలో. అంటే ఏం చేసిండ్రు అన్నీ? ప్రజాస్వామ్యం ఈ గతి, పోనీ ఆర్థిక పరిస్థితి దివాలా. ఇదే గనక మేము గొప్పగా పరిపాలన చేసినట్టు, ఎప్పుడు గొప్ప పరిపాలన అంటారు? 100 సార్లు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని. మరి ధనిక రాష్ట్రం అయినా కూడా 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా చెప్పిన హామీ నిలబెట్టుకోలే. ఎప్పుడు 10 సంవత్సరాల కింద చెప్పిండు నిరుద్యోగులకు 3,000 రూపాయలు వృత్తి అని, నిరుద్యోగ యువతకు, దళితులకు 3 ఎకరాలని, ఇట్లా చాలా మాటలు చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ అని, అల్లుడు వస్తాడా బిడ్డ వస్తాడా, రకరకాల అంటే గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. కళ్ళకంటే ఒక అభూతర కల్పనతోటి కేజీ టు పీజీ అని. నేను చెప్తా ఈ విషయంలో కేజీ టు పీజీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటే, నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ కలెక్టర్ కాన్ఫరెన్స్లో నా వంతు వచ్చి మాట్లాడినప్పుడు నేను కలెక్టర్స్ని అడ్రస్ చేస్తూ ఒక మాట అన్నా, ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు కైండ్లీ స్పెండ్ ది సిఎస్ఆర్ ఫండ్స్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఏమిటో వాటన్నిటిని కూడా విద్య కోసమే ఖర్చు పెట్టండి అని చెప్పి, అది ఎట్లా ఖర్చు పెట్టాలని చెప్పిన, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకు స్కూల్కు రప్పియండి, సాయంకాలం 7 వరకు పిల్లల్ని స్కూల్లో ఉంచండి. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో గ్రామీణ పేద వర్గాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, రకరకాల కారణాల వల్ల చదివే వాతావరణం ఉండదు. కాబట్టి బయట ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలో పోవాలంటే ఇలా మనం రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే రిజర్వేషన్తో పాటుగా ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఉద్యోగాలు ఎవరికి వస్తూ ఉన్నాయి? రిజర్వేషన్ ప్రకారం ఎవరికి వస్తాయి? అది గవర్నమెంట్లో ఉన్నది కేవలం ఉన్నట్టు దాంట్లో 15% ఆర్ 20%.
ప్రైవేట్ ఉద్యోగాలు లక్షలు ఉన్నాయి. ఎవరికి వస్తా ఉన్నాయి ఉద్యోగాలు అంటే ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్నవాళ్ళు లక్షల రూపాయలు కార్పొరేట్ కాలేజీలు ఫీజులు కట్టి చదువుకున్నటువంటి వాళ్లకు ఉన్న వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే ఆ డబ్బులు చెల్లించని వాళ్ళు ఆర్థిక శక్తి లేనటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి వాళ్ళకు గ్రామ స్థాయిలో ఆ ఫెసిలిటీస్ లేక వాళ్ళు వెనుకబడతా ఉన్నారు. అంటే రెండు విధాలు కూడా నష్టపోతా ఉన్నారు. అందుకని మీరు పొద్దున్న రప్పియండి, ఉదయం 3 గంటల పాటు గవర్నమెంట్ టీచర్స్ ఉండరు, 4 గంటల తర్వాత గవర్నమెంట్ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం 3 గంటలు, ఈ 6 గంటలకు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు 6 గంటలకు వాళ్లకు ఎంతో కొంత నెలకు పారితోషికం ఇచ్చి వాళ్ళకి ఆ చదువులు చెప్పించే కార్యక్రమం చేస్తే 1 గంట సేపు ఆడిచ్చే కార్యక్రమం చేస్తారు. తద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకు కూడా గొప్ప చదువులు వస్తాయి. అదేం కష్టసాధ్యమేం కాదు, అసాధ్యమేం కాదు. పొద్దున్నే వాళ్ళకు ఉన్నదేదో కలియో గంజో దాగొస్తారు అన్న నేను మాట్లాడిన మాట ఇది. నేను ఆ మాట అనగానే కేసీఆర్ ముఖ్యమంత్రిగా చిర్రు నా పైకి లేచి అదేనండి అట్లా మాట్లాడతారు కలియో గంజని అంటారు అని. అంటే అదేదో ఊతపరమైనట్టుగా, అదేదో భూతపరమైనట్టుగా, ఏ తప్పు మాట్లాడినట్టుగా దానిపైన చర్చ జరిగింది. కానీ నేను చెప్పింది గాలికి పోయింది. ఇలా గొప్పగా KG to PG ఇంగ్లీష్ మీడియం చేసిన అన్నాడు. ఆ లెక్క కూడా చెప్తే తెలియాల్సిన అవసరం ఉంది. అంటే వాస్తవానికి ప్రచారానికి ఎంత జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందో ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతూ ఉన్నారు. 60 lakhs. KG to PG యొక్క గురుకుల పాఠశాలలో సుమారుగా 900 స్కూళ్ళు కలిపి మొత్తం చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారుగా 4 లక్షల పైచిలకు. అంటే 60 లక్షల్లో 4 లక్షలు అంటే హార్డ్లీ ఇట్ ఈస్ 8%. అంటే 7-8% మంది మాత్రమే గురుకులాలు చదువుతూ ఉన్నారు. మరి మిగిలినటువంటి 92% వాళ్ళ పరిస్థితి ఏంది అంటే ఇదో గొప్ప చేసినట్టుగా. గొప్పగా ఏం చేయాలి? ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, గ్రామాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకోకుండా, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆర్భాటం కోసం, ప్రచారం కోసం వాడుకున్న తప్ప బట్ నెట్ రిజల్ట్ ఏంది? ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా జరగలే. అంటే విద్యాపరంగా కూడా పేదవాళ్ళు మీరు ఇలా ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అవి దేనికి పోతున్నాయి అంటే కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు లక్షల రూపాయలు డొనేషన్ల పేరుతో పోతా ఉన్నాయి. రెండవ అంశం, మేము ఇన్ని హాస్పిటల్ కట్టించినాం, అన్ని హాస్పిటల్ గొప్పగా చెప్తా ఉంటారు. మరి అన్ని హాస్పిటల్ ఇస్తే ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో ఇసుకే రాలంత జనం ఎందుకుంటున్నారు అంటే అక్కడ వైద్యపరంగా కూడా లక్షల రూపాయలు. నిన్ననే తెలంగాణ చెప్తా ఉన్నాను, నేను ఇప్పటికి ఒక 5-10 కేసులు నేను డైరెక్ట్ పోయి ఫైట్ చేసే కార్యక్రమం చేస్తే అంటే నిన్న జరిగినట్టు దానిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో 7,50,000 బిల్లు వేసిండ్రు. నేను వాళ్ళు అప్పటికే 5 లక్షలు కట్టిండ్రు. ఆ 2,50,000 కట్ట తప్ప అతను డిశ్చార్జ్ చేయనని మాట్లాడుతూ ఉన్నాను. నేను నా దగ్గర మీరుగా వాట్సాప్ తెప్పించుకొని నేను వాటిని మొత్తం టోటల్గా నిమ్స్కి పంపించి దీనికి నిమ్స్ హాస్పిటల్ ఎంత ఖర్చు అయితే లెక్కేసిన. అంటే 90,000 రూపాయలు అవుతుంది. అంటే 90,000 రూపాయలు అయ్యేదానికి 7 లక్షలు బిల్ వేసి 5 లక్షలు కట్టిన తర్వాత 2 లక్షలు కట్టకపోతే నేను ఆ పేషెంట్ మిత్రుని చెప్పిన, ₹1 డబ్బు కట్టొద్దు, నువ్వు కట్టిన డబ్బు తిరిగి వాపసు ఇస్తాను చెప్పి ఆ మొత్తం చేసి మాట్లాడిన తర్వాత బతిమలాడి ఇక నువ్వు 2 లక్షలు కట్టొద్దు, తిరిగి వాపసు అంటే ఇబ్బంది దీని కింద. అయినా కూడా పేషెంట్ డిశ్చార్జ్ కాంప్రహెన్సివ్ హాస్పిటల్ సీజ్ చేయిస్తాను చెప్పాను. ఇట్లా ఒక 5-10 సంఘటనలు జరిగినాయి. అంటే లక్షల రూపాయలు నిలువు దోపిడీ జరుగుతూ ఉంది. ఆస్తులు అమ్ముకుంటారు, పుస్తలు అమ్ముకుంటా ఉన్నారు. ఎందుకు వస్తూ ఉంది ఈ పరిస్థితి? ఆరోగ్యాలు పడే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? పేదవాళ్ళు బలైపోతూ ఉన్నారు. అంటే ఆరోగ్యాలు పాడు కాకుండా ఉంటే ఏం చేయాలి అంటే గ్రామాలల్లో చదువుతో పాటుగా ఆటపాటలు, గ్రౌండ్స్, స్పోర్ట్స్ ఏర్పాటు చేసి వాళ్లకు అంటే అటెన్షన్ డైవర్ట్ కంటే ఏదో సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఉండాలి. లేని కారణంగా ఇవాళ యువత కూడా పెడదారి పట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇలా ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న వాళ్ళకు గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి. అంటే దీని పట్ల చదువు మేము గొప్పగా హాస్పిటల్ కట్టించినాం, గొప్పగా హాస్పిటల్ కట్టించిన గొప్ప కాదు, హాస్పిటల్ అవసరం లేని పని తీసుకురావాలి. ఇట్లా అంటే ఆర్థికంగా ఈ పరిస్థితి,
ఆరోగ్యంగా ఆ పరిస్థితి, చదువు పట్ల ఇట్లా. మరి ఇన్ని చేసినా కూడా గొప్పగా చేసినంటే అప్పుల పాలు అవుతుంది. అలా మళ్ళా ఈరోజు దొంగనట్టుగా ఏమైనా మీరు ఎందుకు ఇస్తలేరు అని. నిజంగా గనక ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి బంగారు పల్లెంలో మీకు అధికారం అప్పు చెప్పినవి అంటున్నారు. అంటే ఏ రకంగా ప్రచారం ఏం జరుగుతూ ఉంది? ఇలా మొత్తం కూడా వాతావరణం మొత్తం కలుషితం చేసి యావత్ సమాజాన్ని మొత్తాన్ని కూడా ఏ లక్ష్యం కోసం, ఏ ఉద్దేశం కోసం ఇంతమంది అమరులైన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరకుండా ఇలా ఇంకా దిగజారే కార్యక్రమం జరిగి ఇలా నానా అవస్థలు పడి ఇన్ని ఇబ్బందులున్నా కూడా ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వీలైన కాడికి చేసే కార్యం చేస్తారు. అయినా కూడా ఇలా 21,000 కోట్ల రూపాయల అప్పుల మాఫీ కావచ్చు, ఇంకోటి కూడా జరుగుతుంది. ఇది సరిపోదు. వాస్తవం దీన్ని సరిదిద్దాలంటే ఒకరోజు చూమంత్రకాలంటే పరిష్కారం అయ్యేది కాదు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి టోటల్గా వ్యవస్థను చిందాంబరం చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం దిగజారికారం చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎందుకు చేస్తలేరు, ఛార్జ్ షీట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి వల్ల ఇది? ఆఖరికి అంటే పూర్తిగా కేసీఆర్ పరిపాలన అనేది బాధ్యత రాహిత్య పరిపాలన. ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక కస్టోడియన్, ఒక ధర్మకర్తలాగా కస్టోడియన్. అది మర్చిపోయి నేను నాది నా ఇష్టమైన పద్ధతిలో ఆఖరికి 2023 ఎన్నికల ముందు రైతు భరోసా ఇచ్చి ఓట్ల కోసము అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును కూడా 7,000 కోట్ల రూపాయలకు 30 సంవత్సరాలకు అమ్మిపడేసాడు. సంవత్సరానికి ఈ రోజునే సబ్జెక్టు కరెక్షన్ అనుకుంటా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు వస్తాను అనుకుంటా రింగు రోడ్డు ఆదాయం. అది సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. అంటే సంవత్సరానికి 1,000 కోట్లు 2,000 కోట్ల ఆదాయం కావచ్చు. 30 సంవత్సరాలకు 7,000 కోట్లకు. అంటే మళ్ళీ ఏమైనా మీరు ఇస్తలేరు ఇంకా రైతు భరోసా మాట్లాడుతున్నాం. అంటే మొత్తం సమస్యలకు మూల కారణం వాళ్ళే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం చేస్తున్నాం. ఒక విషయం మాత్రం ఆనాడు ఉన్నటువంటి నిర్బంధాలు లేవు, ముళ్ళ కంచెలు తొలగించడం జరిగింది. ఇవాళ ఎవరైనా ఇలా ప్రజాభవన్ పోవచ్చు, సెక్రటరీ రావచ్చు, ఎవరి దగ్గర కలవచ్చు, కలిసి మాట్లాడుకునే ఇందులో మా మిత్రులు మాట్లాడినట్టుగా కనీసం మాట్లాడుకునే అవకాశం ఉంది, చెప్పుకునే అవకాశం ఉంది, వినే పరిస్థితి ఉంది. ఆనాడు అది లేదు. మంత్రిగా చెప్తా ఉన్నా ఆనాడు కూడా మేము కలవాలంటే మాకే అపాయింట్మెంట్స్ లేకపోయేది. అంటే అందుకనే యువతకు సంబంధించి కూడా ఈనాడు లక్ష్య సాధన కోసం ఇది జరగాలంటే డెఫినెట్గా మార్పు రావాలి. అందరూ ఇలా ఒక్కరితో ఏది కాదు, ఇలా ప్రభుత్వము, ప్రజా సంఘాలు అందరం కూడా కలిసి ఆలోచన చేసి ఆలోచన విధానం మారాలి. ఇలా నేను కల్చరల్ మినిస్టర్ను. కల్చర్ మినిస్టర్ అంటే అందరూ ఏమనుకుంటారు? ఆట పాటల మంత్రి అనుకుంటారు, డ్యాన్స్ మంత్రి అనుకుంటారు. కల్చరల్ మినిస్టర్. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం అనేది అన్నిటికీ వర్తిస్తుంది. అది వ్యవసాయానికి వర్తిస్తుంది, చదువుకు వర్తిస్తుంది, ఆరోగ్యానికి వర్తిస్తుంది, అలవాట్లకు అన్నిటికీ వర్తిస్తుంది. అంటే ఈ జీవన విధానం అనేది కల్చర్ అనేది ధ్వంసమైంది కాబట్టి ఇలా ఇన్ని అనర్థాలకు మూలం. కాబట్టి ఈ మన కల్చర్ను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలని, తెలంగాణ యొక్క జీవన విధానాన్ని మళ్ళీ మనం కాపాడుకోవడం కోసం ఈ నెల 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, మేధావి సంఘాల వాళ్ళను అందరితో కలిపి మన హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి శిల్పకళా వేదికలో ఒక విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా మన రాష్ట్రానికి బాగు చేసుకుందో ఏమేం చదవ సుదీర్ఘంగా చర్చించి సమాజాన్ని సంఘటితం చేసి సమస్యల పరిష్కారం కోసం, సమాజాన్ని జాగృతం చేసేటువంటి కార్యక్రమం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. పెద్దలు కోదండరామ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది, నిన్ననే చెప్పడం జరిగింది. కాబట్టి అంటే డెఫినెట్గా మన ఈ వ్యవస్థ మారాలి, ఆలోచనలు మారాలి, గొప్ప చదువు చదవాలి. ఇలా ప్రపంచమే ఒక ఉగ్రంగా మారింది. ఒకనాటి పరిస్థితి వేరు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవకాశాలని అందిపుచ్చుకునే కార్యక్రమం చేయాలి. ఆ స్థాయికి మనం కూడా ఎదగాల. టైమ్ ఈజ్ మనీ. ఒకరిపైన కానీ, ఒక వ్యక్తి పైన, ఒక సంస్థ ఆధారపడ కాదు. మనకంటూ భగవంతుడు ఆలోచన శక్తిని ఇచ్చిండు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
సో దాన్ని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం చేసి డెఫినెట్గా అమరవీరుల ఆకాంక్షలు నెరవేరడానికి అందరం కలిసి సంఘటితమే దాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా ఈ యొక్క తెలంగాణ యూత్ డే సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీకాంతాచారి గారి యొక్క ఆశలను అమరవీరుల ఆశలను నెరవేర్చేదానికి వ్యక్తిగా ప్రభుత్వంలో భాగస్వామి మంత్రిగా 100% మా వంతు సహాయ సహకారాలతో భాగస్వాములమవుతామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.